సల్మాన్ ఖాన్ 59, రష్మిక 28. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 31. అందుకే సల్మాన్ పక్కన రష్మిక కూతురిలా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్ ట్రోలర్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పాడు. సీరియస్ గా మాట్లాడుతూనే తన స్టైల్లో జోక్స్ వేశాడు సల్మాన్ భాయ్. సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా సికిందర్. ఈ మూవీ మార్చి 30న రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవడంతో ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కాలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ను ప్రేమించే అమ్మాయిగా కనిపించింది రష్మిక. సల్మాన్ మరొకసారి మాస్ యాక్షన్ తో అద్దరుగొట్టేశాడు. యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలిపిన ఎంటర్టైనర్ గా మూవీ ఉండబోతోంది. లవ్, రివెంజ్, న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా సల్మాన్ నటిస్తున్నాడు. స్క్రీన్ పై సల్మాన్, రష్మిక జోడీకి మంచి మార్కులే వేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సల్మాన్ పక్కన రష్మిక కూతురిలా ఉందనే కామెంట్లు చేశారు. వీటిపై స్పందించిన సల్మాన్ స్వీట్ అండ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకి ఎలాంటి సమస్య లేదు, ఆమె తండ్రికి కూడా ఎలాంటి సమస్య లేదు, వాళ్ళకే లేని ప్రాబ్లం మీకెందుకు అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు సల్మాన్ భాయ్. అక్కడితో ఆగిపోలేదు. తన స్టైల్లో రియాక్ట్ అవుతూ రష్మికకి పెళ్ళైనా ఆమెతో కలిసి నటిస్తా, ఆమెకో కూతురు పుడితే తనతో కూడా సినిమాలు చేస్తా అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ దెబ్బకు ట్రోలర్ల మైండ్ బ్లాక్ అయింది. ప్రస్తుతం సల్మాన్ భాయ్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక బాలీవుడ్ లో అడుగుపెట్టింది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రీసెంట్ గా చావాతో మరో సక్సెస్ అకౌంట్ లో వేసుకుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో హాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టేయబోతోంది. ఈ సినిమాలో సత్యరాజ్ నెగిటివ్ రోల్లో నటిస్తుండగా కాజల్ కీలక పాత్రలో కనిపిస్తోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సికిందర్ కి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్. 2023లో వచ్చిన టైగర్ 3 తర్వాత సల్మాన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ నెల 30న ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.